కుందన్బాగ్ ఎపిసోడ్ 4. ఇన్స్పెక్టర్ సురేష్ 10ంటికి ఆ బంగ్లాలో అడుగుపెట్టాడు. ఈసారి ఎవరు అతనితో రాలేదు. హాల్లో లైట్ ఒక్కటే ఆన్ చేశాడు. కానీ ఇల్లంతా అదే దుర్వాసన. గడియారం మెల్లిగా నడుస్తుంది. 11 టిక్ 12. సురేష్ కుర్చీలో కూర్చుని ఆ డైరీని చదవడం మొదలుపెట్టాడు. అందులో ఒక లైన్, మేము దీపం వెలిగించినప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళంటే ఎవరు? అదే సురేష్ మధ్యలో నడుస్తుంది. బయటి గాలి గట్టిగా వీస్తుంది. కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి. సమయం అర్ధరాత్రి 1:00. సురేష్ కళ్ళు మూసిపోతున్నాయి. కాసేపు నిద్రపోతుంటే ఒక్కసారిగా టింగ్ టింగ్ అని గంట మోగింది. అతను ఒక్కసారిగా లేచి ఆ గడియారం వైపు చూడగా సమయం 3 అయింది. అప్పుడే కిచెన్ నుండి లైట్ ఆన్ అయింది. ఎవరూ ఆన్ చేయలేదు, కానీ లైట్ అయితే వెలిగింది. సురేష్ తన తుపాకీతో మెల్లిగా కిచెన్ వైపుకి వెళ్ళాడు. అకస్మాత్తుగా వెనక తలుపులు ఒక్కసారిగా మూసుకున్నాయి. సురేష్ వెనక్కి తిరిగిన వెంటనే లైట్ ఫ్లికర్ అవ్వడం మొదలైంది. గోడలపై నీళ్లు మెదులుతున్నాయి. ఎవరున్నారు అక్కడ అని అరవగా పక్క గది నుండి ఒక స్త్రీ గొంతుతో మెలోడియస్ వాయిస్ వినిపిస్తుంది. సురేష్ నెమ్మదిగా గంతో ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ తలుపు కింద నుండి దీపం వెలుగుతుంది. తలుపు తెరవగా దీపాలు వరుసగా వెలుగుతున్నాయి. 3 దీపాలు 3 చీకటి మూలల్లో ఉన్నాయి. మధ్య నేలపై 3 పేర్లు రాసున్నాయి: లలిత, జ్యోతి, శాంతి. ఇది చూసిన సురేష్ శరీరం అంతా ఒక్కసారిగా గట్టిగట్టిపోయింది. ఎవరో దీపాలు వెలిగించి వెళ్ళినట్టుంది. అప్పుడే టెర్రస్ పై నుండి ఒక బలమైన శబ్దం వినిపించింది. ఎవరో అరుస్తున్నట్టుగా గట్టిగా శబ్దాలు వినిపించాయి. అప్పుడు సురేష్ మెట్ల వైపు చూడగా అప్పుడే ఒక స్త్రీ స్వరం వినిపించింది. ఏమనంటే, మేము చెప్పాంగా మళ్ళీ తిరిగి వస్తామని. రమేష్ ఒక్కడుగు ముందుకేసే లోపు ఒక్కసారిగా లైట్ ఆఫ్ అయిపోయింది. ఇల్లంతా అంధకారం. ఆ చలిగాలితో 3 దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. ఇన్స్పెక్టర్ సురేష్ బతికి బయటపడ్డా? ఆ రాత్రి నిజంగా ఎవరొచ్చారు? కుందన్బాగ్ రహస్యం చివరికి ఏ అంచుకు చేరింది? తెలుసుకోవాలంటే ఫైనల్ ఎపిసోడ్లో చూడండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ టు నో మోర్.